అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి పర్యటించారు. ఈ సందర్భంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేద మంత్రాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్కవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 40,000 కోట్లు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను పక్కదారులకు మళ్లించారని ఆరోపించారు. ఆ నిధులను 28 పథకాలు రద్దు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా కిందకి దిగాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ డైస్ మీద మనందరూ కూడా But you have already been submitted. నమస్కారం. ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో మరి ఇక్కడ మాదిగ జాతి బిడ్డలందరూ కూడా మరి మనకి ఏపీ స్టేట్ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఇచ్చినందుకు గాను ఈరోజు వాళ్ళు చాలా సుస్వాగతం పలుకుతూ ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడికి ఎందుకు రావాలి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే, ఇక్కడ అందరికి కూడా ఎస్సీ ఎస్టీలు బీసీ మైనారిటీస్ చాలామంది కులాలు ఉన్నా కానీ వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ నిధులు అనేవి ఏ విధంగా అవైల్ చేసుకోవాలో, లేకపోతే ఎస్సీస్ గురించి ఏమేమి పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా పోయింది. గత ప్రభుత్వంలో మీరు చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఎస్సీలకి రాజ్యాంగ ఫలాలు ఏ విధంగా రాశారు, మరి వాటి మూలంగా మనందరికీ కూడా మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, తర్వాత చాలామందికి విదేశీ విద్య, ఇవన్నీ కూడా గత సంవత్సరాల నుంచి కూడా దశాబ్దాలుగా అవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈరోజు మీరు చూస్తే ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత ఈ యొక్క ఇన్నోవా కార్లు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి కార్పొరేషన్కి నిధులు ఇచ్చిన దాఖలా లేదు. మీరు కనుక చూస్తే 12,000